వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. బౌ స్లీవ్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా హ్యాండ్స్ కోసము క్లాత్ తీసుకొని ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని 4 మడతలు వేసుకొని ఆ ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్లు పెట్టుకోవాలి. దానికోసం ఒక 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఈ 4 ఇంచెస్ అనేది పఫ్ కోసం అండి. ఇంకా మన హ్యాండ్స్ మెజర్మెంట్కి దీనికి సంబంధం లేదు. ఆ పఫ్ కోసం అది అలాగే 4 ఇంచులు వదిలిపెట్టేసి మన హ్యాండ్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్ని ఇక్కడ మనము గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కోసము ఇటువైపు ఉన్న క్లాత్ పైన మన హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకొని లైన్ గీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ కోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఇక్కడ తీసుకోవాలి. ఎక్స్ట్రా 4 ఇంచెస్ అనేది మనం పఫ్ కోసము కుర్చీలు పెట్టుకుంటాం కదా, దానికోసం అండి. దానికోసము ఇది అలాగే వదిలేసి మన హ్యాండ్ అనేది అక్కడ 4 ఇంచెస్ తర్వాత నుండి మన హ్యాండ్ మార్కింగ్ని చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బౌ షేప్ కోసము ఇంకా క్లాత్ ఉంది కదా మనకి, ఆ క్లాత్ని పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలండి. డబల్ ఫోల్డ్ పైన అలాగా హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేసుకున్నామో దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని పొడవు అనేది 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 5 ఇంచెస్ రావాలి ఈ లెంత్ వచ్చేసి. అది ఎందుకంటే బౌ షేప్ కోసము అలా కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీలకి ఇలా టై చేసుకోవడానికి ఒక నాడని ఇలాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీనికి హ్యాండ్కి కుర్చీలు పఫ్ పెట్టుకోవడానికి 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మనము చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఓన్లీ అక్కడ నుండే మనము ఆ పఫ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ని ఇలా సింగిల్ వేసేసుకొని అలా చిన్నగా కుర్చీలు పెట్టాలి. ఎక్కడైతే 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ కుర్చీలు పెట్టాలి. మనం ఇలాగా చిన్నగా మన వైపు పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు అలాగే కింది సైడ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ నుండి దీనికి ఆపోజిట్లో పెట్టాలండి. అవి మన వైపు పెట్టుకున్నాం కదా, ఇవి అటువైపు పాదానికి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇవి కూడా చిన్నగా పెట్టాలి ఇలాగా. అలా పెట్టడం వల్ల పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఎలా బుట్టలాగా వస్తుంది. ఆ పైన కింద సేమ్ అలానే పెట్టుకుంటే అలా రాదండి. ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం దాన్ని హ్యాంగ్ చేసుకోవడానికి టై చేయడానికి ఒక నాడని కుట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగ పై వైపుగా జాయింట్ చేసుకోవాలి. దీనికి ఇలా పై వైపుగా జాయింట్ చేయాలండి. ఇప్పుడు మనం ఆ 10 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలాగ సింగిల్ లేయర్ వేసేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా మన హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో అంతా ఆ క్లాత్ తీసుకొని పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ని 5 ఇంచెస్గా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి ఇలా దానిపై నుండి ఖర్చులు అనేవి కనిపించకుండా, ఆ దారం పోగులు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ కొరకి ఇలా పై నుండి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ బౌ షేప్ కోసము చిన్నగా కుర్చీలు పెట్టుకోవాలండి. ఎక్కడ ఇది మిస్ అవ్వకుండా చూడండి. అలా దాన్ని టై చేసుకోవాలి. కుర్చీలు పెట్టేటప్పుడు లూజ్గా వదిలేస్తే అవి లూజ్గా వచ్చేసి షేప్ రాదండి. కరెక్ట్గా టైట్గా పట్టుకొని చిన్న కుర్చీలు పెట్టేసి ఆ టై చేసుకునేది బ్యాక్ సైడ్ అనేసి ఇలా మళ్ళీ
మనం రఫ్ చేసుకోవాలండి. ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయకూడదు. ఇలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మీకు బ్లౌజెస్కైనా క్రాప్ టాప్స్కైనా డ్రెస్సెస్కైనా సెట్ అవుతుందండి. చాలా ఈజీ అండి ఇది. సేమ్ బాహుబలి హ్యాండ్స్ ఎలా ఉంటాయో అదే కటింగ్ అండి, కాకపోతే కింద బౌ షేప్ అనేది ఒక్కటి మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలాగా మన హ్యాండ్ సైజుని బట్టి అలాగా లోతులు తీసుకోవాలి. అంతే అండి. హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో ఆ సైజ్ వరకు అలా నీట్గా లోతులు చేసుకోవాలి. ఇంకా చిన్నగా హ్యాండ్ కావాలంటే మీరు ఈ పైన డౌన్ అనేది ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఓకే అండి, బౌ స్లీవ్స్ మనకి రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. ఓకే, బాయ్.